బ్యాక్ టు న్యూస్. ముందే వస్తాయి అనుకున్న రుతుపవనాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నెల 7కి కేరళను తాకుతాయి అనే గతంలో అంచనా వేసినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఈ నెల 10 లేదా ఆ తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గం స్విట్జర్లాండ్లోని ఎట్స్ఫెల్డ్లో ప్రారంభమైంది. ఈ మార్గాన్ని ఆల్ప్స్ పర్వతాల కింద నిర్మించారు. దీని ద్వారా యూరప్ దేశాల మధ్య దూరం తగ్గుతుంది. గోతార్డ్ బేస్ టన్నెల్గా పిలిచే దీని పొడవు 57 కిలోమీటర్లు. కొన్ని చోట్ల ఉపరితలానికి 2.3 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఈ మార్గంలో నడిచిన తొలి రైల్లో ప్రయాణించిన వారిలో స్విస్ అధ్యక్షుడు స్నీడర్ అమన్తో పాటు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు హోలాండ్, ఇటలీ ప్రధాని రెంజీ కూడా ఉన్నారు. దీన్ని నిర్మించడానికి 17 ఏళ్లు పట్టింది. బీసీసీఐ రెండుగా చీలిపోయింది. రవిశాస్త్రిని సపోర్ట్ చేస్తూ కొందరు, రాహుల్ ద్రవిడ్కు మద్దతిస్తూ ఇంకొందరు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఫైనల్ గా ఇండియన్కే కోచ్ పదవి దక్కడం ఖాయమైనా అది ద్రవిడ్కా, రవిశాస్త్రికా అన్నది తేలాల్సి ఉంది. టీమిండియా కొత్త కోచ్ ఎంపిక బీసీసీఐని షేక్ చేస్తోంది. నిన్నటిదాకా టీమిండియాకు డైరెక్టర్ గా పనిచేసిన రవిశాస్త్రి ఈసారి టీమిండియా హెడ్ కోచ్ గా చార్జ్ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. టీమిండియా కోచ్ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నాడని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అదే సమయంలో రాహుల్ ద్రవిడ్ కు మద్దతుగా బీసీసీఐలోని మరో వర్గం తెరపైకొచ్చింది. ఇప్పుడు కొత్త కోచ్ ఎంపికలో బీసీసీఐ రెండుగా చీలిపోయింది. అటు రవిశాస్త్రికి, ఇటు రాహుల్ ద్రవిడ్ కు టీమిండియాలోని ప్లేయర్ల మద్దతుంది. అంతేకాదు బోర్డు సభ్యుల్లో కొందరు వాల్ వైపు, ఇంకొందరు మాజీ డైరెక్టర్ వైపు ఉన్నారు. దీంతో ఈ ప్రక్రియ తెలుగు టీవీ సీరియల్ గా సాగిపోయే అవకాశం ఉంది. టీమిండియాకు కోచ్ ను ఎంపిక చేసే విషయంలో ఇంతకు ముందెప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితి తలెత్తలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఇండియన్ టీం కోచ్ పోస్ట్ మన మాజీ క్రికెటర్లకే దక్కుతుందని తేలిపోయింది. మొన్నటిదాకా ఈ రేసులో డానియల్ వెటోరీ, మైక్ హసీ, జస్టిస్ లాంగర్ లాంటి విదేశీ ప్లేయర్ల పేర్లు వినిపించినా బీసీసీఐ టీమిండియా మాజీ ప్లేయర్లకే కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.